హాయ్. ఇవాళ మార్నింగ్ సెక్షన్లో పిల్లలకి సైట్ సిటప్స్ గురించి కొంచెం క్లియర్గా కొంచెం ఎక్సర్సైజ్ తీసుకున్నాను. ఒక చిన్న పిల్లోడు పెయిన్ తట్టుకోలేక కొంచెం వెయిట్ చేశాడు. అనిపించింది మధ్యలో పిల్లలు డ్రాప్ చేద్దాంలే ఇంకెందుకని. చేయించిన ఎక్సర్సైజ్ పెద్దగా ఏం కాదు, వాడు కేపబుల్ అని మనకి. వాడికి అర్థం కాక పాపం పిల్లోడు ఎక్కడ వెయిట్ చేయాలి ఏంటి. జూనియర్స్ ఒకసారి క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి సెట్ అయింది. ఒకసారి నేను మళ్ళీ క్లాస్ తీసుకొని స్ట్రిక్ట్గా రూల్స్ చెప్పేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వాడు ఏం చేయాలో తెలియక ఏడ్ చేశాడు. కానీ తర్వాత బాగా తను అర్థమయ్యాక వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా మంచిగా చేశాడు ఎక్సర్సైజ్. చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి. ఫస్ట్ వాళ్ళకు ఒక అర్థమయ్యే విధంలో మనం చెప్పాము అంటే ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళకి చాలా టైం పట్టదు. అర్థమయ్యే పద్ధతి ఏంటనేది మనకు అది తెలియాలి. వీళ్ళకి పిల్లోడికి ఈ పద్ధతిలో చెప్తారు. కొందరు కొంచెం టైం తీసుకుంటారు, పర్లేదు. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు పికప్ అవుతారు. ఒకవేళ వెనకబడ్డా తర్వాత ఫాస్ట్గా దాన్ని మళ్ళీ బ్యాకప్ అంతా మళ్ళీ క్యాచ్ చేసేసి అందరితో పాటు అన్ని సమానంగా లైన్లోకి వచ్చేస్తారు. పిల్లోడు ఏడ్ చేయక మళ్ళీ మూమెంట్స్ పర్ఫెక్ట్గా చేస్తే చాలా ఆనందం అనిపించింది. ఒక్కొక్కసారి మార్షల్ ఆర్ట్స్లో ఇలాంటివి జరిగినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తే మా మాస్టర్ మాకు చేయించేటప్పుడు కూడా వదిలేవారు కాదు. ఆ టైంలో వాళ్ళు ఆ రకంగా మమ్మల్ని ప్రిపేర్ చేశారు కాబట్టి ఈరోజు మేము పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతున్నాం. మమ్మల్ని వాళ్ళు అంత బాగా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.